హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగర్ రజా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ప్రభాస్ గారి లైనప్ మూవీస్ చూసుకుంటే చాలా ఉన్నాయి. అందులో భాగంగా ఒక మూవీ ఫౌజీ. సో ఈ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ప్రజల ముందుకు రాబోతుంది, ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ ఎక్కడ క్రియేట్ అయిందా అంటే, ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి హను రావుపూడి గారు. సో ఆయన బిఫోర్ మనం మూవీస్ చూసాం, సీతారామం కానీ, కృష్ణ గారి వీర ప్రేమ గాథ, ఇలా కొన్ని టాప్ అండర్ రేటెడ్ మూవీస్ ఉన్నాయి. సో ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ యంగ్ రెబల్ స్టార్. అంటే ప్రభాస్ గారి గురించి ప్రజెంట్ గ్లోబల్ వైడ్గా మొత్తం పాకిపోయింది. అంటే ప్రభాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు భయ్య. ప్రజెంట్ మన ఇండస్ట్రీలో కానీ అదర్ ఇండస్ట్రీస్లో కానీ ప్రభాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అది కూడా స్టోరీ ఒక పాయింట్ లీక్ చేశారు. అదేంట్రా అంటే, ఆర్మీ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ అనేసి. ఇంకా అది అంటే ఒక పీరియాడిక్ డ్రామా అని తెలియగానే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో, ఎందుకంటే ఆల్రెడీ సీతారామంతో ఎంత పెద్ద హిట్ కొట్టారో మనందరికీ తెలుసు. ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ హై లెవెల్ మూమెంట్స్ అనేవి అలా స్టేబుల్ అయిపోయాయి అక్కడికి. సో ఆ ఫౌజీ మూవీకి సంబంధించి ఆ రిలీజ్ ఎప్పుడు అండ్ దానికి సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేసి ఇన్ డీటెయిలింగ్ డిస్కషన్లో మాట్లాడుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. అలాంటిది అసలుకి మూవీ నుంచి అలాంటి అప్డేట్ అంటే ప్రాపర్గా రావట్లేదు. ఈ మూవీ అనే కాదు, ప్రతి ఒక్క మూవీ ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తున్న లైనప్లో స్పిరిట్ ఉంది, ఫౌజీ ఉంది, ఆ తర్వాత కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది, ఇంకా ఉన్నాయి ఫర్దర్గా మూవీస్. అంటే ఇప్పుడు సలార్ 2 అనేది ఇప్పుడే వచ్చే అవకాశం అయితే లేదు, ఎందుకంటే అక్కడ డ్రాగన్ బిజీలో ఉన్నారు ప్రశాంత్ నీల్ గారు. సో సలార్ 2కి అయితే కొద్దిగా టైం పడుతుంది. అండ్ స్పిరిట్ మూవీ పైన అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసు, అండ్ అది కూడా షూట్ అవుతుంది. దాని తర్వాత కల్కి 2, ఆ కల్కి 2 ఆల్మోస్ట్ షూట్ ఆరంభమవుతున్న దశలో ఉందన్నమాట. అంటే అతి త్వరలో అది కూడా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫైనల్గా ప్రభాస్ గారు ఈ లైనప్ మూవీస్ చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఏ మూవీ రిలీజ్ అవుతుందా అంటే ఫౌజీ. ఈ ఫౌజీ మూవీ రిలీజ్ అవ్వడానికి వీళ్ళు ప్లాన్ చేసిన టార్గెట్ ఏంటంటే, మూవీ టీం ఆగస్టు 15కి, ఎందుకంటే ఆర్మీ బ్యాక్డ్రాప్ అండ్ స్వతంత్రం టైంలో జరిగే పీరియడిక్ డ్రామా కాబట్టి సో ఖచ్చితంగా ఆగస్టుకి రిలీజ్ చేద్దామనేసి ప్లాన్ చేశారు. ఆగస్టుకి రిలీజ్ అయితే అవకాశాలు అయితే లేవు అసలు, ఎందుకంటే నేను బిఫోర్ వీడియోస్లో కూడా చాలా వరకు డిస్కస్ చేశాను. ఆగస్టుకి 100% వచ్చే అవకాశాలు అయితే లేవు, అండ్ వస్తుంది అన్న హోప్ కూడా పెట్టుకోకండి అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ దసరాకి అన్నారు, దసరా పోయింది, ఆగస్టు పోయింది. ఇప్పుడు ప్రజెంట్ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుందిరా అంటే, ఒకటి వీళ్ళు చెప్తుంది ఏంటంటే క్రిస్మస్కి రిలీజ్ చేస్తాం, అంటే డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తాం. ఒకవేళ ఇన్కేస్ అది కూడా అంటే ఇక్కడ కూడా హోప్ లేదు, అది కూడా మిస్ అయితే అండ్ మళ్ళీ జనవరి సంక్రాంతికే ఫౌజీ మూవీ సెట్స్ అంటే స్క్రీన్ మీదకి వస్తుంది అని చెప్పేసి మూవీ టీం దగ్గర నుంచి అఫీషియల్గా అప్డేట్ వచ్చింది భయ్య. అప్పటిదాకా ఆగాల. అండ్ ఇప్పుడు దాకా మీరు రిలీజ్ చేసింది ఏంటి, జస్ట్ ఒక పోస్టర్. ఆ పోస్టర్లో కూడా ప్రభాస్ గారు లుక్, అది కూడా ఏంటి టైట్ ఫ్రేమ్ పెట్టేసేసారు, ఫుల్గా టైట్ ఫ్రేమ్ పెట్టేసేసి ఆ లుక్ రిలీజ్ చేశారు. అసలు ఆ లుక్ వచ్చినప్పటి నుంచి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అఫీషియల్గా అండ్ బయటికి రాకపోయినా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో చూడండి. అది ప్రభాస్ గారి మార్క్. అండ్ ప్రభాస్ గారు స్క్రీన్ మీద కనపడితేనే ఊగిపోతాం. ఐ మీన్ నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పేసి మళ్ళీ ప్రభాస్ గారి అభిమాని కాబట్టి లేపుతున్నారా అని మీరు అనుకోవచ్చు. మీరు ఆల్రెడీ నేను రాజ్యసభ మూవీ చేశాను, అంటే మూవీకి సంబంధించి రివ్యూ చేశాను. దాంట్లోకి వెళ్తే నేను ఉన్నట్టు మాట్లాడుతానా, లేకపోతే సినిమా డిజాస్టర్ అయినా కూడా అది హిట్ అని చెప్పుకుంటానా, నాకు ప్రభాస్ గారు అంటే ఎంత అభిమానం ఉన్నప్పటికీ దాని హైప్ లిప్ చూపిస్తానని మీకు అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే ఒకసారి. అంటే ఆ రివ్యూ, రాజ్యసభ రివ్యూ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫైనల్గా ఏదేమైనా ఫౌజీ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్కే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఉన్నాయి భయ్య. ఎందుకంటే బేసిక్గా
ఏ హీరో ఫ్యాన్ అయినా కూడా ప్రభాస్ గారి మూవీస్ జనరల్గా చూస్తూ ఉంటారు, అది కామన్ పాయింట్. ఎందుకంటే బేసిక్గా ఇష్టపడతారనమాట ప్రభాస్ గారిని. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అంటే మరి వీళ్ళ టీమ్ ఏదో ఒకటి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం కాకుండా దానికి సంబంధించిన క్లిమ్స్ ఏదైనా మేకింగ్ స్టీల్స్ ఏ ఒకటి వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆడియన్స్కి కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. ఓకే, మన ప్రభాస్ గారి మూవీ త్వరలో రాబోతుంది, ఓకే ఫౌజీ మూవీ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు విశ్వంబర చూడండి, ఎప్పుడో దాదాపు ఒక 2 years క్రితం అనౌన్స్ చేశారు మూవీ రిలీజ్ చేస్తున్నాం అనేసి. ఈ 2 years దాకా విఎఫ్ఎక్స్ వర్క్ అవ్వట్లేదా వాళ్ళకి? మరి అంత తోపు సినిమా చేస్తున్నారా? తెలుగు ఇండస్ట్రీలో చాలా దారుణాలు ఉన్నాయి, చాలా దరిద్రంగా జరుగుతున్నాయి. వాటి గురించి రాబోయే వీడియోస్లో నేను చాలా డీటెయిల్గా క్లియర్గా మాట్లాడుతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. ఆ ఓరాని అతి త్వరలో మీ ముందు పెట్టబోతున్నాను. అండ్ అలా అంతంత గ్యాప్ తీసుకుంటే మరి మర్చిపోతాం కదా మూవీస్ని. మూవీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అండి ఆడియన్కి. దాన్ని కూడా మరి మీరు పట్టి లాగేసి పక్కకు పెట్టేస్తే ఎలా చెప్పండి? అండ్ ఫౌజీలు కూడా అదే జరుగుతుంది, అప్డేట్స్ ఇస్తూ ఉండండి. సో ఇప్పుడు అంటే 2026 జూన్ దాటిన తర్వాత వీళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్కి వచ్చారనమాట. వస్తే క్రిస్మస్ లేదా January 1st సంక్రాంతికి అలా వస్తాం. అంటే రాజ్యసభ కూడా సంక్రాంతికి వచ్చింది, మరి ఇక దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకులేండి. చాలా పెద్ద డిజాస్టర్ వెళ్ళిపోయింది, చాలా కాంట్రవర్సీస్ ట్రోలింగ్స్ గురైపోయింది రాజ్యసభ. సో మరి ఫౌజీ మూవీ వచ్చిందంటే మళ్ళీ అదే సంక్రాంతికి ప్లాన్ చేయొద్దు అని చెప్పేసి చాలామంది, ఎందుకంటే సంక్రాంతి కలిసి రాలేదేమో అనేసి టాక్ ఉంది. కానీ మూవీ బాగుండే మాత్రం ఎవ్వరు ఆపలేరు భయ్యా, ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. సెకండ్, దీనికి సంబంధించిన గ్లిమ్స్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, ట్రైలర్ కాదు గ్లిమ్స్ కానీ టీజర్ కానీ ఈ మూవీకి సంబంధించి ఈ 2 అప్డేట్స్లో ఒక అప్డేట్ అయితే నెక్స్ట్ మంత్ కానీ, అంటే ఇది జూలైలో కానీ ఆగస్ట్లో కానీ, మేబీ ఆగస్ట్లో రిలీజ్ చేస్తారు ఎందుకంటే పీరియడిక్ డ్రామా కదా ఫౌజీ. సో ఆగస్ట్లో దానికి సంబంధించిన గ్లిమ్స్ కానీ అండ్ టీజర్ కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫౌజీ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయనేసి కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. నాకైతే మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు. అండ్ ధురంధర్ డైరెక్టర్ ఉన్నారు కదా ఆదిత్యధర్ గారు, సో ఆయనతో కలిసి ప్రభాస్ గారు ఒక మూవీ చేయబోతున్నారు. దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా నేనంటే బిఫోర్ వీడియో ఒకటి చేశాను, అది కూడా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఫౌజీ మూవీకి సంబంధించిన అప్డేట్ వీడియో ఇది. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో వర్త్ అనిపించిందా లేదా, నిజంగా ఫౌజీ మూవీ లేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటని నేను క్లారిటీగా ఎక్స్ప్లోర్ చేసినాను కాబట్టి మీకు నిజంగా జెన్యూన్గా నచ్చుంటే మాత్రం కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.